సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు ఆక్సిజన్ అందక చనిపోయింది. గర్భిణికి డెలివరీ సమయంలో డాక్టర్లు లేకపోవడం, నర్స్ ఆయాలే ట్రీట్మెంట్ ఇవ్వడమే ఇందుకు కారణమన్నది బంధువుల ఆరోపణ. ప్రజా వైద్యం కోసం కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. కానీ అక్కడక్కడ సర్కార్ దవాఖానాల్లో అపశృతులు దొర్లుతూనే ఉన్నాయి. జరాసంగం మండలం పోట్పల్లికి చెందిన గర్భిణి మనోహర మొదటి కాన్పు కోసం ఆదివారం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్లు ఎవరూ లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో ఉన్న నర్స్ ఆయా సహాయంతో నార్మల్ డెలివరీ చేసినట్లు సమాచారం. ఈ కాన్పులో 12 మగబిడ్డకు జన్మనిచ్చింది మనోహర. అయితే పుట్టిన కాసేపటికే శిశువుకి ఆక్సిజన్ అందలేదు. సిలిండర్ అందుబాటులో లేక పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆందోళన చేశారు. 10 నిమిషాలని ఇప్పటి వరకు కూడా మొత్తం బాడీని డెడ్ బాడీని తెచ్చి చెల్లబెడుతున్నారు. డెలివరీ అయిన తర్వాత బాడీని తీసుకొని పోయి ఆక్సిజన్ పెట్టమంటే పైన ఆక్సిజన్ అవైలబుల్ లేదు, ఆ డాక్టర్స్ అవైలబుల్ లేరు. 10 టైమ్స్ నేను వాళ్ళని అప్రోచ్ అయినా. 10 టైమ్స్ అప్రోచ్ అయితే నాకు ఎక్కడన్నా రాసేయండి అంటే పేషెంట్ని పంపించలేరు. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రిలో కనీసం ఆక్సిజన్ సదుపాయం కూడా లేకపోవడంపై వారు మండిపడుతున్నారు. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆసుపత్రికి వెళ్లారు. ఘటనపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి ఆసుపత్రి పరిస్థితిని వివరించారు. జహీరాబాద్లో నవజాత శిశువు మృతి చెందడంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ప్రిన్సిపల్ సెక్రటరీ ఏర్పాటు చేశారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గత నెల నుంచే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల పాటు డాక్టర్లు లేక డెలివరీలు, ఆపరేషన్లు నిలిచిపోయాయి. 56 మంది వైద్యులకు కేవలం 18 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. 38 మంది వైద్యుల పోస్టులు ఖాళీలు ఉండగా 9 మంది డిప్యుటేషన్, 2 మెడికల్ లీవ్లో ఉన్నారు. ఇప్పటికైనా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని నియమించి వైద్య సేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.